చెన్నైలో పనిచేస్తున్న 39 ఏళ్ల కార్డియాక్ సర్జను హార్ట్ అటాక్తో మరణించారు. భారతదేశంలో ప్రతి 4 మంది డాక్టర్లో ఒకళ్ళకి బర్న్అవుట్ ప్రమాదం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. 39 ఏళ్ల యంగ్ కార్డియాక్ సర్జన్ వార్డులో పేషెంట్స్ చూస్తున్నప్పుడే కుప్పకూలిపోయారు. ఇది ఒక స్పష్టమైన గుర్తు. రోగులను నయం చేసే డాక్టర్లకు కూడా హృదయ సంబంధిత వ్యాధుల నుంచి తప్పించుకోలేరు. డాక్టర్ని చాలా మంది తరచుగా సూపర్ హ్యూమన్స్ గా చూస్తుంటారు. కానీ ఎక్కువ సమయం పనిచేయటం అంటే లాంగ్ షిఫ్ట్స్, మిస్ అయ్యే భోజనాలు, నిద్రలేని రాత్రుల వెనుక కూడా ఒక సాధారణ మానవ శరీరమే ఉంటుంది. డాక్టర్స్ రోగులకు చెప్తున్న అదే ప్రమాదాలు, బర్న్అవుట్, ఒత్తిడి, ఆరోగ్యంపై నిర్లక్ష్యం ఈ డాక్టర్లో కూడా హై బీపీ, మధుమేహము, హార్ట్ అటాక్ ప్రమాదాన్ని సైలెంట్ గా పెంచుతున్నాయి. సందేశం స్పష్టంగా ఉంది. రెగ్యులర్ కార్డియాక్ స్క్రీనింగ్, రోజుకు 30 నిమిషాల శారీరక వ్యాయామము, క్రమబద్ధమైన నిద్ర, అవగాహనతో స్ట్రెస్ మేనేజ్మెంట్ ఇవి లగ్జరీస్ కావు, ప్రాణాలను కాపాడే సాధనాలు. ఒక వైద్యుడిగా నేను చెప్పేది ఏంటంటే రోగుల ఆరోగ్యంతో పాటు డాక్టర్స్ అందరూ వారి ఆరోగ్యంపై కూడా జాగ్రత్త వహించాలి. మెడిసిన్ రంగం తన హీలర్స్ని నిర్లక్ష్యంతో కోల్పోయే స్థితి రాకూడదు.